ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముఖ్యమైన నాయకులు చాలామంది నామినేషన్లు వేశారు. ఐ థింక్ చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఇంకా అనేక చోట్ల అభ్యర్థులు, మంత్రులు, ఆయా పార్టీల అగ్రనాయకులు వీళ్ళందరూ కూడా నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఎన్నికల శాఖ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల సంఘం అన్ని వ్యవహారాలు చూస్తున్నది ఒకటైతే, ఇప్పుడు నామినేషన్లు ప్రచారాలు సాగుతున్నప్పుడు పార్టీల మధ్య వేడి ఇవన్నీ పెరిగే అవకాశం కూడా ఒకటి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ జగన్ మీద దాడి ఇలాంటి నేపథ్యంలో. ఇకపోతే ఎన్నికల సంఘం ఎలాంటి పాత్ర వహిస్తుంది ఇప్పుడు అంటే, ముఖేష్ కుమార్ మీనా ఆయన దాదాపు అన్ని విషయాలు పారదర్శకంగా మీడియాతో పంచుకుంటున్నారు. అందులో అతి ముఖ్యమైనది తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల ప్రక్రియను వైసీపీ హస్తగతం చేసుకోకుండా తను ఆపగలుగుతాను, అందుకోసం కేంద్రం మద్దతు చాలా అవసరమని టీడీపీ నాయకులు చెప్తూ వచ్చారు. వాళ్ళు అనుకున్నట్టే పొత్తు కుదిరింది. కుదిరిన తర్వాత పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అనేక ఫిర్యాదులు కేంద్రానికి, లేఖలు, ఉదాహరణలు వీటన్నిటి రూపంలో పంపిస్తూ వచ్చారు. అందులో 22 మంది అధికారులను మార్చాలి, వాళ్ళ స్థానంలో పలానా వాళ్ళని నియమించాలని కూడా ఆమె లేఖ రాశారు. నిజంగా ఇలా ఎలా రాస్తుంది ఒక రాజకీయ పార్టీ? ఇలాంటి ప్రశ్నలు వచ్చినా ఆమెమీ మారలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాలు వివిధ సందర్భాల్లో, తెలుగుదేశం అయితే ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిని, డీజీపీగా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డిని మార్చాలి. వాళ్ళు పూర్తిగా వైసీపీ చెప్పినట్టు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా వాళ్ళు స్వతంత్రంగా మీ దగ్గర నుంచి ఆదేశాలు తీసుకోవాలి కానీ జగన్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. వాళ్ళని మార్చాలి అని మారుస్తున్నారు, ఇదిగో అదిగో అన్నారు, ఇంకా మార్చలేదు. కానీ నిన్న మీనా మీడియాకి చెప్పారు స్పష్టంగా, నేను కేంద్రానికి రాశాను, కేంద్ర ఎన్నికల సంఘానికి, వీళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, మార్చమంటారా లేదని. ఇంతవరకు వాళ్ళని మార్చమని ఏం ఉత్తర్వులు రాలేదు, వస్తే మటుకు తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్తున్నారు. కాబట్టి అధికారుల పాత్రకు సంబంధించి ఒక ముఖ్యమైన మార్పు, వీళ్ళ అధికారులను మార్చి మళ్ళీ ప్యానెల్ పంపించమంటారు. అందులో మళ్ళీ వాళ్ళు సరైన వాళ్ళు అనుకున్న వాళ్ళని నియమిస్తారు. ఇదొక ప్రక్రియ జరుగుతుంది. ఇంకా రెండవది, ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్నటువంటి, ఒక సంఘానికి నాయకుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎందుకు అంటే ఆయన ఉద్యోగుల సంఘం నాయకుడిగా, నాయకుడిగా పక్కన పెట్టి ఉద్యోగిగా ఉన్నవాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనకూడదు కదా. ఈయన ఉద్యోగిగా ఉండి ఆర్టీసీ దగ్గరికి వెళ్ళి కరపత్రాలు పంచి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అందుకని ఈయన సస్పెండ్ చేస్తున్నామని వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేశారు. ఇదొక దశ. మరి మిగిలిన వాళ్ళని ఏం చేస్తారు? సిఎస్ను, చీఫ్ సెక్రటరీని, డీజీపీని బదిలీ చేస్తారా లేదా అంటే, వీఆర్ వెయిటింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ సెంటర్ అని చెప్తున్నారు మీనా. మరి ఎప్పుడు వస్తే అది చేయొచ్చు. నిజానికి జవహర్ రెడ్డికి పదవీ కాలం చాలా తక్కువగా ఉంది. బహుశా ఎన్నికలు అయిపోతే కనుక మళ్ళీ ఫలితాలు వచ్చే వరకు కూడా ఉంటుందా, తర్వాత కొద్ది రోజులు ఉంటుందో మనం చెప్పలేం. పదవీ కాలం దాదాపుగా ముగుస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్లకు భవిష్యత్తు, వాళ్ళు పదవిలో ఉంటారా లేదా అనే దానికంటే వాళ్ళను మారిస్తే జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం పడుతుందన్నదే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. ఇంకా మూడోది, సలహాదారులు. సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లాం దగ్గర నుంచి చాలామంది సలహాదారులు ఉన్నారు కదా. ఈ సలహాదారులు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటారు, ప్రతిఫలం తీసుకుంటారు, కానీ ఎన్నికల్లో తలదూరుస్తున్నారు. వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ తెలుగుదేశం మీద విమర్శలు చేస్తున్నారు. కాబట్టి సలహాదారులను తొలగించాలి అని టీడీపీ అడుగుతూ వచ్చింది. ఇతర పార్టీలు కూడా అప్పుడప్పుడు ప్రస్తావించాయి. దీని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఒక వైఖరి తీసుకున్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్
పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేది రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఉంటుంది కదా, దాన్ని మేమేం మార్చాం. కానీ మాకు పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి మేము కేంద్ర సంఘానికి రాస్తాము అని మాత్రమే ఆయన చెప్పారు. అది వస్తే వీళ్ళు ఏం చేయాలో దాన్ని బట్టి చేస్తాను. తర్వాత అది కూడా వచ్చింది. అందులో ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునే సలహాదారులు పాలక పార్టీ తరఫున పనిచేయకూడదు, ఎన్నికల్లో తలదూర్చకూడదు అని ఆ వచ్చినటువంటి వర్తమానం స్పష్టం చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంతమంది అంటారు సజ్జలు సైలెంట్ అయిపోవాలి ఇంకా, లేకపోతే కుదరదు, లేకపోతే ఇంకొకరు మాట్లాడకూడదు అని. ఇప్పుడు ఒకటి ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు అయిపోతుంటే ఇప్పుడు ఈ నెల రోజులు పదవి కంటే కూడా తమ పార్టీకి చేయడమే దాంట్లో ముఖ్య పాత్ర వహించడం అవసరం అనుకుంటారు. కానీ ఈ పదవి వల్ల వచ్చే డబ్బు కోసం ఏమీ మాట్లాడకుండా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఎలా ఉంటాడు? సో నా ఆలోచన మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఇంకా ఒకరిద్దరు ముఖ్యమైన వాళ్ళైనా రాజీనామా చేసి సలహాదారు పదవికి స్వతంత్రంగా వచ్చి వాళ్ళు మళ్ళీ పార్టీల తరఫున పని చేస్తారు. వాలంటీర్లు చేసింది అదే కదా. ఇప్పటికి కొన్ని వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వాళ్ళది నిజానికి ప్రభుత్వ పదవి కాదు, అది అవుట్సోర్సింగ్ లాంటిదే. అయినా కానీ వాళ్ళ మీదే ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా రాజీనామా చేశారు. వాళ్ళని ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా పెట్టడం, అంటే పింఛన్ పంపిణీ ఇట్లాంటి వాటికి వాళ్ళు రాజీనామా చేశారు. చేసి వైసీపీలోకి వెళ్తూ ఉంటున్నారు. సరే, దీనికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు వాళ్ళ జీతం మేము పెంచుతాము, వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, జీతం డబల్ చేస్తాము, ఇట్లాంటి ఆఫర్లు కొన్ని ప్రకటించారు. కానీ వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీతోనే చేస్తున్నారు. అది వాళ్ళ మధ్య ఉన్న అవగాహన. నేను ముందు నుంచి ఈ అంశం చెప్తున్నా, వైసీపీ ఒక వ్యూహంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర వహిస్తారు. రాజ్యాంగపరంగా అక్కడ ఎన్నికల సమయంలో ఆటంకం వస్తే వాళ్ళు వెళ్ళి వైసీపీనే బలపరుస్తారు. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళని మళ్ళీ నియమిస్తారు. సో వాలంటీర్లు చేసిన ఈ పని సలహాదారులు చేయలేరా? అందుకనే వాలంటీర్లను కొనసాగించే విషయంలో ఏం జరుగుతుంది పదవుల్లో అనేది ఒకటైతే, ఈ సలహాదారులు కూడా ప్రజల్లో బాగా పాపులర్గా ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉందనేవాళ్ళు. ఉదాహరణకు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళేమీ అంత ప్రత్యక్ష పాత్ర, చాలా తప్పనిసరి పాత్ర వాళ్ళు ఏం వహించట్లేదు. కానీ మిగిలిన వాళ్ళు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కానీ ఈ సమస్య మటుకు సలహాదారుల సమస్యకు, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్ర లాంటి వాటికి మటుకు రాబోయే రోజుల్లో మనం సమాధానం చూడాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఈ మధ్యంతర దశలో ఇంకో రెండు అంశాలు. ఒకటేమో అది నిజానిజాలు ఎన్నికల సంఘం చెప్పాలి, సాయంత్రం ఏమైనా చెప్తారేమో. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి అందకుండా ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు పెడుతుంది, ఏవేవో సర్టిఫికేట్లు తెమ్మని అడుగుతుంది. ఆ విధంగా ఉద్యోగులు మధ్యతరగతి వాళ్ళలో కొంత తనకు వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని కాస్త వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలని ప్రయత్నిస్తుందని చాలా తీవ్రమైన ఆరోపణ. నిజంగా ఎన్నికల సంఘం చేయాల్సినవి ఇవన్నీ, మిగతా వాళ్ళకి ఏం సంబంధం లేదు. మరి ఈరోజు ఎన్నికల సంఘం ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. ప్రభుత్వం కూడా అట్లాంటివేమీ సందేహాలకు అవకాశం ఇవ్వకుండా ఉండటం, వాళ్ళని యథేచ్ఛగా ఓటు వేయనివ్వడం ముఖ్యమని. కానీ ఇదే ఉద్యోగులకు సంబంధించి ఇంకొక వార్త కూడా నేను చూస్తున్నాను. వాళ్లకు డిఏ బకాయిలు, జీతాల పెంపు బకాయిలు ఇట్లాంటివి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అది వాళ్ళకి చాలా అసంతృప్తి కూడా కలిగించింది. ఈ ఎన్నికల్లో చాలా పాత్ర చూపిస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి అప్పుడు అప్పో చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వేగంగా ఇచ్చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేను ఒక కథనం చూశాను మా పత్రికలో. నిజంగా ఉద్యోగులకు అది ఇస్తే చాలా మంచిదే, కానీ దాని మీద కూడా ఎలాంటి స్పందనలు వస్తాయి? మొదటి కథనంలో చెప్పినట్టు ఉద్యోగులకు ఆటంకాలు కల్పిస్తారా? రెండో కథనంలో చెప్తున్నట్టుగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా? అది మనం రాబోయే రోజుల్లో చూడాలి. వైసీపీకి వ్యతిరేకత ఎంతో కొంత ఈ వర్గాల్లోనే ఉంది అని ఆ పార్టీకి చెందిన వాళ్ళే
అంగీకరిస్తున్నప్పుడు వాళ్ళని మంచి చేసుకునే ప్రయత్నం సఫలీకృతం అవుతుందా, అందుకోసమైనా సరే పేరుకుపోయిన బకాయిలు ఇస్తారా తేలుతుంది. కాకపోతే ఎన్నికల సమయంలో బకాయిలు ఇవ్వటము అంటే మళ్ళీ ఇది వాళ్ళని ప్రభావితం చేయటం అనే ఆరోపణ రావచ్చు కదా. కాబట్టి అది రాకుండా సాధారణమైన నిరంతరాయమైన రెగ్యులర్ యాక్టివిటీ కింద చూపించాల్సి ఉంటుంది. మరి ఇదంతా ఎలా జరుగుతుందో లెట్ వి సీ.